శంకర్ మంచి చెప్పాలనుకున్నాడు కానీ చెప్పిన విధానం పవర్ఫుల్గా లేదు. చాలాసార్లు వాడేసిన పాత పద్ధతినే వాడాడు. అయితే ఇప్పటికీ కొన్ని మెరుపులు మెరిపించాడు. ఆ గ్రాండ్ లుక్ ఎప్పుడు ఉంటుందనుకోండి. పాటల్లో గ్రాఫిక్స్ కానీ, చాలా చోట్ల ఎక్కడ వీలైతే అక్కడ టెక్నాలజీ కనిపించడం కానీ, అసలు టైటిలే గేమ్ చేంజర్ అన్నాడు. ఒక గేమ్ లాగా చూపిద్దాం అనుకుని గేమ్ ఇంటర్ఫేస్ టైప్ స్క్రీన్ ప్లే ట్రై చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఎలక్షన్ కమిషన్లో చెడ్డవాళ్ళని తీసి మంచి వాళ్ళని పెట్టడం కానీ, ఇవన్నీ గ్రాఫికల్గా చూపించడం బాగుంది. ఇక కథపరంగా చూస్తే ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంట్రెస్టింగ్గా ఉంది. అలాగే శంకర్ ఎప్పుడు కూడా ఫ్లాష్ బ్యాక్ బాగా ఇంట్రెస్టింగ్గా తీస్తాడు. జెంటిల్మెన్ దగ్గర నుంచి భారతీయుడు 1, అపరిచితుడు, ఇలా ఏది తీసుకున్నా మంచి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఇందులో కూడా ఫ్లాష్ బ్యాక్ పవర్ఫుల్గానే ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్లో అంజలి కూడా బాగానే చేసింది. ఒక మంచి జరగాలంటే ఏళ్ల తరబడి ఎదురు చూడకూడదు మామా, ఒప్పుకో. నేను ఈరోజు నేరస్తుడిగా ఈ బోర్డులో నుంచోడానికి కారణం ఈ ముఖ్యమంత్రి. ఉద్యోగం సద్యోగం లేని వాడికి ఎందుకు 20,000 రూపాయలు? ఉద్యోగానికి కావాల్సిన సర్టిఫికేట్స్ కానీ 20,000 రూపాయలు ఎందుకు? ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో నా పేరు ఇంత క్రితం రిజిస్టర్ చేసినట్టు డేట్ మార్చడానికి. అంటే నీకన్నా ముందు ఉద్యోగం రావాల్సిన వాళ్ళ కడుపు కొట్టి నువ్వు ఉద్యోగం సంపాదిస్తావు.